హ్యాపీ కార్తీక పౌర్ణమి. అన్నా కార్తీక పౌర్ణమి ఇవాళ ఇంట్లో స్పెషల్ ఏంటన్నా? బూర్లు, గార్లు, పరవన్నం, పులిహార అన్ని మీ ఇంట్లో చేసారు. బాక్సెస్ పట్టరా. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నాకు పెళ్లి సెట్ అయిందిరా. అమ్మ ఎలా ఉంటదిరా? ఏం చేస్తున్నారా? చెప్పను. చెప్పరా? చెప్పను. చెప్పరా? చిన్న విషయం కూడా మీకు చెప్పను. మాకు చెప్పకపోయినా పర్లేదు, మీది చిన్న విషయం అదైనా చెప్పావుడికి. నేను దీపావళికి చాలా బాంబులు పేల్చాను కానీ ఒక బాంబు పేర్లేదు. ఒక బాంబు? ఏం బాంబు అది? జెండు బాంబు. జెండు బాంబు. ఆ దీపావళికి ఎక్కడ కూడా పేర్లేదు, ఎక్కడ కూడా పేర్లేదు. ఈ పండక్కి మా బావ సత్యం వస్తున్నాడు ఊరి నుంచి. సత్యం అంటే చిన్నప్పుడు సత్యం సుందరం పిలిచారు ఊర్లో అందరూ మమ్మల్ని. చాలా తెలివైనడు. 25 years మళ్ళీ వస్తున్నాడు రా. ఓహో అంత గ్యాప్ ఎందుకు ఇచ్చాడు? డైలాగ్ మర్చిపోయాడు అందుకనే. ఆయన చూడాలనిపిస్తుందిరా నాకు. వచ్చేస్తున్నా. అరే బావా రా. డెలివరీ బాయ్ ఇచ్చాడా? డెలివరీ అయిపోయిన బాయ్. బావరా సత్యం గుర్తుందా? చిన్నప్పుడు ఉండేవాడు. ఇప్పుడు అలాగే ఉన్నాడు. మా వాడు చిన్నప్పుడు సినిమాలు యాక్ట్ చేసేవాడు. 3 పేజీలు తెలిస్తే చెప్పేసేవాడు. ఏం చెప్పేవాడు? నా వల్ల కాదని. అరవింద్ స్వామి క్యారెక్టర్ సార్ భయమే లేదా మీకు? ఎవరు సార్ భయపడనని చెప్పారు? ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటా. నేను 400 సినిమాలు చేసినప్పుడు కూడా ఏ రోజు భయపడలేదు. ఎందుకో చెప్పనా? కట్టు తర్వాత షూటింగ్ చేస్తారు. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి మేనేజర్ ఫోన్ చేసిన రోజు నుంచి సెట్ లో వెళ్లే వరకు భయపడుతూనే ఉంటాను సార్. ఎందుకో చెప్పనా? ఎక్కడ రైటర్లు పెద్ద డైలాగులు చెప్తారు అప్పుడే కాదు ఇప్పుడు భయపడుతున్నావు. ఫ్లో పోతున్నాడు. ఫ్లో ఎక్కడ ఉంది? భయపడనని ఎవరన్నారు సార్? ఇందులో 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్ రాయరు పెద్ద ఇక్కడ. నువ్వేం టెన్షన్ పడద్దు, ఓకేనా? బావగారు ఏం చేస్తుంటారు? బావగారు సాఫ్ట్వేర్. క్రికెట్ కోచ్ అన్నావు ఫస్ట్ అన్నానా? బావగారు క్రికెట్ కోచ్. బావగారు క్రికెట్ కోచ్ కదా. మీరు క్రికెట్ ప్లేయర్స్ ఏ ప్లేయర్ ఇష్టం మీకు? రొనాల్డో. ఆయన ఫుట్బాల్ కదా. అదేంటి ఫస్ట్ క్రికెట్ ఉండేవాడు కదా. బావా నన్ను గుర్తుపట్టలేదా? అరే ఇతను ఎవరు? బావా రా బావా రా. చాలా వచ్చావు. అరే బావా నీకు విషయం తెలుసా? ఈరోజు పండగ కదా, మన ఊళ్ళో చాలా మంది లేడీస్ వస్తున్నారు. అందులో నీ మరదలు కూడా ఉంది. నువ్వు కనుక్కోవాలి. బావ పెళ్లి అయిపోయిందన్నా? ఎవరికి? బావకి. ఇంకా పిల్లలు పుట్టలేదు. నా తెలిసి నువ్వు ఊరి నుంచి వచ్చావు కదా, అలసిపోయినట్లు ఉన్నావు. ముందు ఫ్రెష్ అందరు లేడీస్ వస్తారు పండక్కి. అందులో నీ మరదలు ఉంటది, నువ్వు కనిపెట్టాలి. అదేనా? ఫ్రెష్ అవుతాం. వచ్చేసారా మన ఊరు లేడీస్ అందరూ వచ్చేసారు. ఏ విజ్జు కంగ్రాట్స్. ఏం అందంగా ఉంటారా నువ్వు నీ కలరు, నీ బొగ్గలో నువ్వు. ఏంటి బావా ఇంకా నువ్వు మారలేదా? ఎప్పుడు ఇలాగే ఉంటావా? అయినా అంత కకృతి ఎందుకు? ఇప్పుడు ఈ చెయ్యి ఉందా, ఇదంతా ఏంటి? చర్మం మట్టిలో కలిసిపోతుంది. నా సోల్ గాల్లో కలిసిపోతుంది. ఇందులో ఉన్న నీరు భూమిలో కలిసిపోతుంది. ఇలా అన్నింటిలో కలిసి ముందు ఒకసారి కలవచ్చు కదా. ఇంకేం కాదు. ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదో ఏం అర్థం కావట్లేదే. షీలాకి జవాని కూడా వచ్చిందిరా ఈ రోజు. బావా 5 ఏళ్ళు నా కొడుకు ఎంత అల్లరి చేస్తాడో, తిండి తినట్లేదు తెలుసా అసలు. బావనా నీకు 5 ఏళ్ళు కొడుకున్నాడా? ఇంటర్ చదువుతాను అనుకున్నాను నేను. ఆడు ఇంటర్లో ఏంటి వర్షాకాలం చదువుతాడు, తర్వాత సమ్మర్ లో చదువుతాడు, ఎనీ టైం చదువుతుంటాడు. నా డ్రెస్ ఎలా ఉంది? ఈ హాఫ్ సారీ బాగుందా? ఎవర్రా చెప్పింది? చందమామ ఒకటేనని. చందమామ 2, ఒకటి పైన ఉంటది, 2 మీ కూతురు పాప ఇంట్లో ఉంటది. ప్రసాద్ గారు, నేను ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాను. మీరందరూ ఎప్పుడు స్క్రిప్ట్సే చేస్తారు కదా, ఒక మంచి పాట పాడొచ్చు కదా.
నవీన గారు ఏంటి అంత ఆనందంగా ఉన్నారు? నన్ను ఇంద్రజ గారు నువ్వు తొందరలో హీరోయిన్ అయిపోతా అన్నారు. అలాగైతే నన్ను హీరో అవుతా అన్నారు. నన్ను అయితే గొప్పగా మీడియా అవుతా అన్నారు. మీరు దేవరా చేశారు కదా? లేదే. చేశారు. ఎక్కడ చేసా? దేవరా సినిమాలో ఎన్టీఆర్ గారు స్వర్ణం మీద వేసుకుని వస్తారు కదా, ఆ స్వరం మీరే కదా కత్తిలో ఉండేసరికి కాదా? ఈవిడ కూడా దేవరాలో చేశారు. ఆ డైలాగ్ ఉంటది కదా, ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. మీ హస్బెండ్ చెన్నైలో బాగా బిజీ కదా? సినిమాలన్నీ చెన్నైలో చేస్తున్నారు, అసలు తెలుగులో ఒక్క సినిమా చేయట్లేదు, అక్కడే ఉంటున్నాడు కదా? అవును. దానికి కారణం మీరేడు కదా? ఏం చెప్పారు నా గురించి? ఇక్కడ టాచు తట్టుకోలే ఇక్కడ ఉంటున్నాడు కదా? మధు. మీ ఆయన పేరు మధు అండి, అతని పేరు రమేష్. ని కలిసింది. ఇంత అందంగా ఉన్నావు, నీ మీద ఈగ కూడా వాలకూడదు. ఆల్రెడీ మురుక్కుంట్లో దోమే వాలింది. ఎక్కడ? ప్రేమ వాలంటీర్ చేసేటప్పుడు ఎమ్మెల్యే గాడు. అంటే ఇప్పుడు మలేరియా వచ్చిందమ్మా నీకు? టైఫాయిడ్ కూడా వచ్చింది. పోయి పంచికే వచ్చేలా. పండగకు వచ్చిన చాలా థ్యాంక్స్ అని అందరూ. అరే మెడలో ఏంటి అది? హారం. ఎందుకారం ఎండలో పెడితే ఆర్తంగా. స్వర్గలోకమా ఇది? శ్రీదేవి డ్రామా కంపెనీ అన్న. ఇవన్నీ చూస్తుంటే రంభగారు లాగా అనిపిస్తున్నారు. ఆవిడ రంభగారు ఉన్నారా? ఊర్వశిరా? ఊర్వశి కాదు, మేనకలా ఏమో అనుకోండి. పొగుడుతున్నారా తిడుతున్నారా? తిలోత్తమా. అరే అంజలి చెప్పురా. ఎప్పుడు రా ఏ ఇయర్ మ్యారేజ్ అయింది? ఈ ఇయర్ లో ఆ ఇయర్ లో. నువ్వు ఎప్పుడైనా దేవతను చూసావా? చూడలే. చూపిస్తాను, ఇప్పుడు కాదు, ఇటుపక్క వచ్చాను. మీరు సార్ ఏమంటే రాలేదు ఈరోజు? ఆయన బిజీ. ఖాళీ ఉన్నారు ఇంట్లో? అంటే మీకు వచ్చిన సీరియల్ లో బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పండి ఒకటి. ప్యాకప్. మన ఊరు ఆడవాళ్ళందరూ వచ్చేసారు. ఈ రోజు ఏంటి? కార్తీక పౌర్ణమి. చిరులు దీపాలు వదిలి మీ కోరికలు కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఓకేనా? ఈ లోపల పండగ నేనే కదా స్టార్ట్ చేశాను. ఒక్క విషయమే, నీకు విషయం చెప్పనా? వాళ్ళ కోరికల తర్వాత బావని పిలిచావు కదరా? అదే బావకి ఇందులో మరద ఉంది కదా, అది సర్ప్రైజ్. పిలవనా బావని? పిలు. బావా నీ సెగ్మెంట్ నిరూపించు. నిన్ను పండగ పిలిచా, ఇందులో నీ మరదలు ఉంది. చెల్లొద్ది. ఈవిడ పిన్ని, మరి ఆవిడ పెద్దమ్మ. అటొద్దులే. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిపించావు, పండగ అంటున్నావు, మరి ఎలా? ప్లాన్ ఏంటి? ఈ పండగ చేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచాను రా. కన్నుల కార్తీక దీపం వెలిగేనం తననం కన్నెల చేతుల వెన్నెల కలినేనం తననం ఇది మంగళ దేవత మందిర దీపం తననం ఇది వాకిలి ముగ్గుల సిగ్గుల పుష్పం తననం ఇది సిరులు కురిసి మరులు గొలుపు మంత్రం తననం రష్మి ఎక్కడ? రష్మి ఎవరు? శ్రీదేవి యాంకర్. ఆవిడెవరు? జడ్జి కూతురు. వాళ్ళిద్దరు ఎవరు? జడ్జ్ అండ్ యాంకర్. వాళ్ళెవరో నాకు తెలియదు. నీకే కదా, ఎవరికి తెలియదు. పద. ఎవరు పిలిచారు మమ్మల్ని? నాగార్జున గారు. అవునా? ఎందుకు? నువ్వు చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ కదా, ఏ నరవాడేద్దామని. ఇదిగో నా పందెం 500. నా పందెం 1000 రూపాయలు. 500. నా పందెం 1000 రూపాయలు. ఎందుకురా? నువ్వు ఎంతసేపు నిలబడతావా అని. మళ్ళీ నా పందెం 1000 రూపాయలు. నా పందెం 1500. నా పందెం 2000. నా పందెం దేనికిరా? ఇంద్రజ గారు పుట్టబొమ్మ గారిలో ఉంటారని నేను. కుందల బొమ్మలా ఉంటదని నేను. నేనే గెలిచాను. డబ్బులు ఇవ్వండి 1500. దేనికి? మీరు చిన్న జోగులు వేస్తే సిగ్గుపడతారని చెప్పానా? ఆయన అమ్మమ్మ అంటారు కదా, అమ్మ విలువ ఎప్పుడు తెలిసింది మీకు? జబర్దస్త్ కి శివాజీ గారు జడ్జిగా వచ్చినప్పుడు. అవన్నీ కాదు మేడం, మా ఊర్లో అందరూ లేడీస్ అందరూ కలిపి ఈ రోజు కార్తీక పౌర్ణమి చేసుకుంటున్నారు. చాలా మంచి విషయం అండి. అందులో పాటు మా బావ ఊరి నుంచి వచ్చాడు చిన్నప్పటి నుంచి. అగో సత్యం అని, అగో అతనే. అంటే నా మరద లీలేనా? కాదు, వాళ్ళు శ్రీదేవి జడ్జి యాంకర్స్ వాళ్ళు. రామ్ ప్రసాద్ గారు అవన్నీ ఓకే, ఆయన వచ్చారు, హ్యాపీ, వీళ్ళందరూ కూడా కలిశారు. మరి ప్రాబ్లం ఏంటి? మమ్మల్ని ఎందుకు పిలిచారు? ప్రాబ్లం ఏం లేదండి, సరదా మీరు కొంచెం పండుగ బాగా చేశారు అనుకోండి, మా బావ ఎలాగా మరదలు కనుక్కుంటాడు, అప్పుడు పెళ్లి గ్రాండ్ గా చేద్దామని. ఒక్క నిమిషం, ఇంకా ఆయనకి పెళ్లి కాలేదా? ఇంకా ఆయన ఆశపడుతున్నారా? ఆ విషయం మీరు అడుగుతున్నారా? అమ్మా, దేవతలు ఇలా నవ్వుతారా?
కాదు ఈ రోజు కార్తీక్ పౌర్ణమి స్పెషల్ ఇంద్రజ గారి స్పెషల్ నడుస్తుందా? ఫస్ట్ టైం మనకు ఒక ఈవెంట్, ఇద్దరు కొట్లాడుకోకుండా గొడవలు పడకుండా, సో ఎవరిని కన్విన్స్ చేయాల్సిన పని లేకుండా హ్యాపీగా మనం పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం, అది కూడా కార్తీక్ పౌర్ణమి సందర్భంగా. సో మన విషెస్ ఈటీవీ ప్రేక్షకులకి చెప్పేద్దామా? ఆఫ్ కోర్స్, ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక్ పౌర్ణమి శుభాకాంక్షలు. మా పండగ సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ, నేను మా బావ వచ్చాడు, ఈ పండగ గ్రాండ్ చేయాలి అంతే. డెఫినెట్ గా సూపర్ గ్రాండ్ గా చేస్తాము. ఇంతకీ మీ బావకి ఏం ఇష్టం? మా బావకి చాలా ఇష్టం, ఆటలైనా పాటలైనా గేమ్స్, అబ్బో బాగా చేస్తాడు. ఓ అవా, అవి శ్రీదేవి డ్రామా కంపెనీకి రైట్ హ్యాండ్ పని అబ్బా. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆటలు పాటలు గేమ్స్, ఆడవాళ్ళతో మధ్యలో దీపాలు వెలిగించడం అన్ని చేస్తాం. బావా ఈ ఆటలు పాటల మధ్యలోని మరలు కనుక్కోవాలి నువ్వు, అర్థమైందా? సరే సత్యం బావనా కూర్చుందా బాధ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది కార్తీక్ పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఇక్కడ ఉన్న బావ గారికి ఆటలు పాటలు గేమ్స్ అన్ని ఇష్టం కదా. సో ఏమంటారు? ఒక్క నిమిషం బావా, ఏం కావాలి నీకు? సింగింగ్ పాటలు. మా సత్యం బావకి మంచి పాటలు అంటే చాలా ఇష్టం. సరే ఇప్పుడు మిమ్మల్ని పిలవాలంటే ఏమని పిలవాలి? నేను అతను బావని పిలుస్తాను, నువ్వు నన్ను బావని పిలు. కావాలి నేను కూడా నేను బావని పిలుస్తా. ఓ అంటే అందరు నా బావలేనా ఈరోజు? అంటే బావలు సయ్యా. మరి ఇదే జోష్ తో ఒక అద్భుతమైన సింగింగ్ సెగ్మెంట్ రెడీగా ఉంది. అయితే ఆ బావల్ని కూడా పిలిచేద్దాము, వచ్చేయండి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలోన చిరుగిల్లుడు షురువాయి, అరి చిక్కిలి గిలిగిలి గింతాయి తిక్కగాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి రాత్రి దయ వలన, తాన్న దిన్న తాన్న తమిళనాడు తలాంగ తక్క దిన్న, అరే తాన్న దిన్న తాన్న తమిళనాడు తలాంగ తక్క తక్క దిన్న. లా 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 లా. లా 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 లా. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగను ఆనాడే తెలిసిందది, ఆవేశం ఏనాడు కలిగను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. మగువగా పుట్టిన జన్మ ఫలితమేనాదో తెలిసే, మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసే, ఎదలను ఎలలోగే అందగాడు ఇతడంట, ఎదకులోతు ఎంతో చూసే వన్నె కాడు ఎవరంట, అయినా నేను మారాలి అందంగా వదులిస్తాలి, సుఖమై ఎదవిరబోస్తున్నా పులకింతే తెలిసిందా, ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏ విచిత్రము, నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏ చరిత్రము.
చాలునులే మానే నిదరా గోపికమ్మ నిన్ను విడని మా పంచుతెరా నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా సామే నా సామే నేను సామి సామి అంటాంటే నా పెన్మిటి లెక్క సక్కంగుదిరా సామే నా సామే నీ ఎరకే ఎరకే అడిగేస్తాంటే నీ ఎరకే ఎరకే అడిగేస్తాంటే ఎక్కన గుడి ఎక్కినట్టుందిరా సామే నీ పక్క పక్కన కూసుంటేనే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామే నువ్వు వెళ్ళేదానే సుత్తా ఉంటే ఏరే ఎండినట్టుందిరా సామే నా సామే నా సామే రర సామే పొంగరు సామే మీసల సామే రోషల సామే నా సామే రర సామే పొంగరు సామే మీసల సామే రోషల సామే పేరెట్టి నేనెట్ట పిలిచేది తలచేది నా ఇంటి పెనువీటివే పుట్టిట్టి ముత్తట్టి నడిచేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావా నా బలశాలి మావా నా మెళ్ళో నీ నల్ల పూసల్లో మణి పూసవే నా సడిగాలి మావా ఈ సింట నన్నట్ట పోని పోని అవు కూసంత పంజయనీయవో ఎంతోడి వేగాని సంటోడి వేనుకు ముట్టిస్తే మారాము చెయ్యవు గాలి కోగిళ్ళుగా చుట్టూ ముట్టేసి ఉంటావు పిరడ నీవురయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు చినుకు తడికి చిగురు తొడుగు పోవమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నోవమ్మా మూవలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలైరమ్మ ఆమని మధువనమా ఆమని మధువనమా మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నీయో జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించి
కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా. Well done, Sahasra and Naga Vaishnavi. A big round of applause for these beautiful girls. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు పాడిన పాటలు ఎంజాయ్ చేశారు అండ్ కనెక్ట్ కూడా అయ్యారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పాటలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫేవరెట్ పాటలు కాబట్టి. సో ఓవర్ టు యు ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ సింగింగ్ సెగ్మెంట్? సహస్ర, నాగవైష్ణవి, మీ వాయిస్ కి ఇక్కడ ఉన్న అందరం ఫిదా అయిపోయాం. అస్సలు ఎంత ముచ్చటగా ఉన్నారంటే చూడముచ్చటగా. ఈ కార్తీక పౌర్ణమికి 2 పౌర్ణమిలు చూసినట్టు అనిపిస్తుంది మాకు. పాటలు మీరు పాడిన విధానం అయితే మీకు సంగీతం పట్ల ఎంత జ్ఞానం ఉంది, సంగీతం మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తున్నారన్నది తెలుస్తుంది. అండ్ వాయిస్ అయితే సహస్రాది బంగారం అయితే మన వైష్ణవిదైతే వజ్రం అన్నమాట. 2 డిఫరెంట్ సింగింగ్ ఎబిలిటీస్ ఉన్న వాయిసెస్, 2 గాత్రాలు కూడా వేరీగా ఉంది. కానీ ఇద్దరు కలిసి ఆ చివరిగా కనకదుర్గమ్మ సాంగ్ పాడినప్పుడైతే రోమాలు నిక్కపొడుచుకున్నాయి నాకైతే. ఇంకా ఇంతకంటే బెస్ట్ గా ఎవ్వరు డెలివర్ చెయ్యలేరు. అంత బ్యూటిఫుల్ గా డెలివర్ చేశారు సాంగ్స్. గాడ్ బ్లెస్ యూ. వెరీ వెరీ లాంగ్ వే టు గో. మీరేదో ప్లాన్ చేశారు కదా స్కిప్పింగ్ గేమ్, అది చేద్దాం. ప్రాపర్టీ ప్లీజ్ కలగందులు తోడ్పట్టండి. బావగారికి బావగారు, మీరు చెప్పినట్టు కలకి గంతులు వచ్చేసాయి. ఇప్పుడు ఏంటి, స్కిప్పింగ్ ఆడతామా? స్కిప్పింగ్ ఇటు నూకరాజు అటు నేను పట్టుకొని, అది చాలా పెద్దతో పట్టరా. సో ఆ ఎడ్జ్ లో పట్టుకొని దీన్ని మేము తిప్పుతుంటాం. సో ఇక్కడ నుంచి మేము ఒక 4 చందమామలను ఫిక్స్ చేస్తాం. వాళ్ళు ఎవరైతే ఎక్కువసేపు ఆడతారో వాళ్ళే విన్నర్స్. Who are the 4 చందమామలు? ఒక్క నిమిషం, నేను జంప్ అంటాను, ఒకసారి చెప్తా, ఆ టైం ప్రకారం కంటిన్యూ అయిపోయింది. ఫస్ట్ టైం ఒకదా చెప్తా. రెడీ 1 2 3 జంప్. ఇప్పుడు ఓకే, సెట్ అయిపోయింది. రెడీ 1 2 3 జంప్ జంప్. మీరే నటకుమారి గారు పైకి లేకండి. జంప్ 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 జంప్. సూపర్ సూపర్, అసలు వేరే లెవెల్లో ఆడారు మీరు. అసలు ఎవరు అవుట్ అవ్వలేదు. వీళ్ళ కళ్ళకి గంతులు కట్టారు కానీ వాళ్ళకి కట్టలేదు. నెక్స్ట్ 4 ఎవరు ఈ ఆట ఆడడానికి వస్తున్నారో చూద్దాము. రండి 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 రండి. సూపర్, అసలు చప్పట్లు ఫర్ ఆల్ ఆర్ బప్పట్లు. అంజలి గారు, భావన గారు, ప్రీతి గారు రావాలి. రండి రండి రండి. బానే ఉంటది ఆట. కాదు, సీరియస్ గా ఆడతారు ఇప్పుడు వాళ్ళు. నేను చూసుకుంటా. రెడీ 1 2 3 జంప్. ఒక్క నిమిషం మేడం, మీరు ఇటు పక్క రండి. కొంచెం మీకు డిస్టెన్స్ 3 అనగా జంప్ చేయండి. కొంచెం ప్లేస్ మార్చా అంతే మీద. ఓకే రెడీ 1 2 3 జంప్. ఒక్క నిమిషం, మీ ప్లేస్ మీద ఒక్క నిమిషం అండి. ఇలా రండి కొంచెం. సో 1 2 3 మీరు జంప్ చేయండి. ఓకే మేడం, మీ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు. ఓకే, మాకు నమ్మకం లేదు దొరా, మాకు నమ్మకం లేదు దొరా. రెడీ 1 2 3 ఎక్కడి నుంచి రూల్, కాలుకి ఎవరైనా తాడు తగిలితే వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాల్సిందే. అంతే. బ్యాక్ వెళ్ళమ్మా. 1 2 3 జంప్. సారీ సార్, బాబా మీరు అవుట్ రండి, మీరు అవుట్ రండి. 1 2 జంప్ జంప్. ఇక్కడ అవుట్, ఇక్కడ అవుట్. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. 1 2 జంప్ జంప్. నువ్వున్నా ఈడ అవుట్. శ్రీప్రియ గారు అవుట్. సరే తరలే. ఫైనల్ గా టాప్ 2 లో అంజలి గారు అండ్ భావన గారు ఉన్నారు. సూపర్ సూపర్ సూపర్. ఎవరు గెలుస్తారు చూద్దాం. భావన అంజలి ఫైనల్స్ కి వచ్చారు. 3 2 1 జంప్.
అంజలి అవుట్. వస్తున్నా అయ్యో నిన్ను రోడ్డు మీద చూసి తీసుకుని వస్తున్నా. 1 2 3 జంప్. Last 10 seconds. Jump, come on. 3 4 3 2 7. అరే అవుట్. జస్ట్ లాస్ట్ లో మిస్ అయింది అంతే. జస్ట్ చివరికి వచ్చి మిస్ అయ్యారు తెలుసా? కాదు, నాకంటే ముందు భావనకు అవుట్ అయింది కదా, అప్పుడు నేనే కదా విన్నరు. అవును, విన్నర్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది స్పెషల్ ఏంటి సార్, కరెక్ట్ గా ఎప్పుడైతే సౌండ్ వింటుందో అప్పుడే కరెక్ట్ జంప్ చేస్తుంది. అజో ఈ డ్రెస్ కి తగులుతుంది తాడు, అయినా ఓవర్లాప్ చేస్తుంది. సూపర్ రా. ఏ కొంపతీసి మీరు చీట్ చేయలే కదా ఇందాకలాగా మమ్మల్ని. అసలు ఎంత జెన్యూన్ గా ఆడామంటే టెలికాస్ట్ లో ఖచ్చితంగా మీరు ఎపిసోడ్ చూసి ఎలా ఆడారని ఫీడ్బ్యాక్ ఇవ్వాలి నాకు. ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు. థ్యాంక్ యూ. రష్మి, ఇప్పుడు నువ్వు ఇంద్ర దగ్గర ఆడుతున్నారు. అమ్మ బాబాయ్. ఒక్క నిమిషం రష్మి, డైరెక్టర్ గారు అదేంటి మొత్తం లేడీస్ చేత ఆడిపించారు కదా, మేం తాడు పట్టుకుంటాం వాళ్ళు నలుగురు ఆడని. మీరు చెప్పు చేసేటప్పుడు పిల్లలు రెడీ. మీరు రామ్ ప్రసాద్ గారిది ఆ తర్వాత రాజుది కూడా చెక్ చేయండి. అమ్మా తగిలి అవుట్ అయితే పక్కన పెట్టేస్తారా? అవును, ఇండస్ట్రీ నుంచి 3 2 1 go వా జంప్. భావన గారు, అంజలి గారు తిప్పండి. మీరు అలా నుంచుంటే ఎంత దరిద్రంగా. చిచ్చి. ఓహో సూపర్. లాగండి గట్టిగా లాగండి. మా కళ్ళ గంతలు లేకుండా చూడండి. అప్పుడు ఆడ చూస్తావా? చూస్తాం. చిత్తా చీకటి గదిలో చిక్చిడు కొట్టు. ఇట్ట తయారయ్యేవే మీరంతా. నిజంగానే మీరు కళ్ళ గంతలు తీసేస్తే ఆడతారా? ఆడతా మేడం. వాళ్ళు ఎంత వరకు ఓపిక్గా చేయగలుగుతారో చూద్దాం. అమ్మా ఒక చిన్న సవరణ రిక్వెస్ట్ మా ఆడియన్స్ చూసి నుంచి, అందరూ ఎగరొచ్చు కానీ నువ్వు ఎక్కువ ఎగరకూడదు. వాళ్ళు కింద కామెంట్ పెట్టారు. 3 2 1 రెడీ 3 2 1 ఓ మీరే అవుట్ ఏ అంట. 3 2 1 దిస్ ఇస్ రాంగ్. ఎవరన్నారు రాంగ్ అని మీరు మాట్లాడతారా? అంటే మ్యాటర్ ఏమవుతాడరా, నీ దగ్గర అయిపోగానే అదరికి వచ్చి అయిపో తాడు రాదు అదరికి ఇంకా. నమ్మక ద్రోహి. మరి ఇంటర్నేషనల్ గేమ్ ఇది, ఒలింపిక్స్ వస్తాయి మనకి. ఇప్పుడు నేను ఇంద్రజామని అడగాలి మ్యామ్ ఈ గేమ్ ఎలా అనిపించిందని. ఊపిన వాళ్ళు ఊగిన వాళ్ళు ఇద్దరు బాగానే ఆడారు. ఎంత ఫన్ ఇచ్చావేంటన్నా. అయితే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏమైంది? ఈ రోజు పండగ. అవును, దాని తగ్గట్టు ఏం స్పెషల్ గా కావాలి? అదే కదా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. కార్తీక పౌర్ణమి స్పెషల్. అసలు పండగ ఎపిసోడ్ కి ప్రత్యేకంగా ఒక మంచి ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఉండాలి. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అది జరుపుకుంటా ఎలా ఉంటది? సో లెట్స్ వెల్కమ్ వర్షిని ఫర్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్.
తలపించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. మరి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతున్న కార్తిక్ పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో నిజంగా ఎలాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేసాము. అండ్ వర్షిని, వాట్ జస్టిస్ యూ హ్యావ్ డన్. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది మా వర్షిని, మా డి విన్నర్ వర్షిని చేసిన పర్ఫార్మెన్స్? కార్తీక మాసం చాలా విశేషం. ఆ మాసంలో కార్తీక పౌర్ణమి ఇంకా విశేషం. కానీ పౌర్ణమి మూవీలో వచ్చిన ఈ కార్తీక పూర్ణమి ఇంకా విశేషం. వర్షిని, ది టైటిల్ విన్నర్ అంటే మాటలు కాదు, దాన్ని మళ్ళీ నిరూపించారు మీరు. ఒక్కసారి మీరు ఆ ఎంట్రీ దగ్గర కుండ మీద నిలబడి ఆ ఒక పాస్చర్ ఇవ్వగానే మేము అందరం వావ్ అన్నాం. అంత బ్యూటిఫుల్ గా. అండ్ యూ హ్యావ్ దట్ డెడికేషన్ టువర్డ్స్ యువర్ ఎక్స్ట్రాడినరీగా చేశారు మీరైతే మాత్రం. అండ్ ఐ వాంట్ టు కాల్ ద మాస్టర్ ఫస్ట్. yes మాస్టర్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్. ఆదిశక్తి ఆకృతి ఆత్రిజాత పార్వతి ప్రాణమైన ప్రాణధవుని రామ్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు మాత్రం ఈసారి అయితే మాత్రం మీరు 100కి అవుట్ ఆఫ్ 100 తీసుకొని గెలిచారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ వర్షిని. దట్ వాస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక మంచి సెగ్మెంట్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాద దీపం కర్పూర దీపం. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాద దీపం కర్పూర దీపం. ఇదే సుమానా కుంకుమ తిలకం ఇదే సుమానా మంగళ సూత్రం. దేవుడా, ఓ మంచి దేవుడా, మేము కోరుకున్న కోరికలనే నెరవేర్చేయాలి. ఏం కోరుకున్నారా? ఎప్పటికైనా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జి అయిపోవాలని. శృతి గారు మీరు? దేవుడా, రాజమౌళి మహేష్ బాబు సినిమాలో నేనే హీరోయిన్ కావాలి. మరి ఆర్డర్ ఏం కావాలి? నేను ఎప్పటికీ ముసలి కాకూడదప్పా. ఈ కోరిక ఇప్పుడు కాదు, 20 years బ్యాక్ కోరుకోవాలి. లేదు లేదు, మీరు ముసలవరు అయితే ఏ పాము ఏ సింహం అవుతారు కానీ ముసలవరు. ఎందుకంటే నీటిలో ఉండలేరు కదా. ఎదురుగుంటా నీళ్లుంది, తంతే అక్కడే పడతారు. అందుకే దాంట్లో ఉంటుందని చెప్పి ముసలవద్దు అన్నారు. నేను కెమెరాలో ఆ మూలో ఈ మూలో కనిపిస్తున్నాను. అలా కాకుండా కెమెరా మొత్తం నా మీదే పెట్టాలి. దానికి దేవుడు ఎందుకు? షూటింగ్ అయిపోయాక ఆయన దగ్గరికి వెళ్ళి భుజం మీద పెడతాడు, తీసుకెళ్లి వ్యాన్లో పెట్టు. దేవుడా దేవుడా, నేను డ్రామా కంపెనీలో వేసిన పంచులన్నీ ఎడిట్ చేయకుండా చూసుకోవాలి. అమ్మా, వేసిన పంచు ఒకటి చెప్పండి. ఒకటి దేవుడా. అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుడా, నాకు మంచి బాయ్ ఫ్రెండ్ రావాలి, నా కోరికలన్నీ నెరవేర్చాలి. అయితే నేను బాయ్ ఫ్రెండ్ అయితా. కోరికలు నేను చూసుకుంటా. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. ఒక్క నిమిషం, నా కోరిక ఎవరు వినరా ఏంటి? మరి ఆ తర్వాత మా కోరిక కూడా ఒకటి ఉంటుంది, అది మీరు వినాలి. ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, నేను మనసులో ఎవరిని కోరుకుంటున్నానో వాడే నాకు మొగుడుగా రావాలి. ఎవరు కోరుకున్నావు? ఎవరు వాడు? అక్కడ ఉన్నాడులే. ఎలా ఉంటారు? ఒక 2 పోలికలు చెప్పండి. నా కాబోయే మొగుడు గుర్రం మీద వస్తాడు. రెక్కల గుర్రం మీద వస్తాడు. వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడు. అసలు ఎవ్వరు ఆపినా ఆపలేరు.
పొడుగ్గా ఉంటాడు, మంచి ముక్కు ఉంటది ఆడికి. కలర్ 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 మంచి చామన్ ఛాయ అతను. అంతా కరెక్ట్ గానే చెప్పారు. గుర్రం కాదేమో, గోట్ ఏమో చూడండి. అస్సలు కాదు. ఏం తక్కువ నా కొడుక్కి? మీ కొడుకు ఏమీ తక్కువ కాదు, గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అడిగి, గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అడిగి. దాని వెనక ఉన్నది మీరేనని ఒక మాట బయట. నిజంగా అందరూ కార్తీక పౌర్ణమి రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో దీపాలు వెలిగించి వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ బయట చెప్పారు. అండ్ నిజంగా జోక్స్ అసైడ్, నిజంగా మీరు ఏమేమి కోరుకుంటున్నారు అది పూర్తవ్వాలని శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున నేను అండ్ ఇంద్రజ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంద్రజ గారు మీరు కూడా రండి. పండుగ రోజు పేమెంట్ వస్తుంది మాకు. మనం చాలా బాగా ఎంటర్టైన్ చేసాము. అవును, ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది. మరి మన పేమెంట్ అడగండి. పేమెంట్ మీ పేమెంట్ మేము కూడా అడిగాను. జాతర బాగుందా? జాతర అదిరిపోయింది, చాలా బాగా నచ్చింది. నేనెందుకు డబ్బులు ఇవ్వాలండి మీకు? అదేంటండి, మీకు మరదల్ని వెతకాలని చెప్పేసి ఈ ఈవెంట్ కండక్ట్ చేశారు. మేమందరం ఎంటర్టైన్ చేసాం. మీ బావకి బావా అంటే మీ బావా? అవును, ఆయన ఎక్కడ బావా బావా అంటే ఇక్కడే తిరిగారు. అప్పటి నుంచి అడుగుతాను అసలు ఆడెవడు అని. బాబు, ఈ జాతర చేయడానికి నా దగ్గర 13 లక్షలు అప్పు చేశాను, నువ్వు ఇస్తావని. 3 లక్షలు అప్పు తీసుకున్నాడు. నా దగ్గర 15 లక్షలు ఇంట్రెస్ట్ తో పాటు. మా దగ్గర 20 లక్షలు. ఇదంతా మేము చేయడానికి నేను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నా వాడెవడు అని. నీ బావా ఇంత మాట్లాడతా కొట్టనే. ఈ ముసి ముసి నవ్వులు నా ముందు పనికి రావు ఇంద్రజ గారు. అసలు మేము కంపెనీ నడుస్తున్నామా ఏంటి? కార్తీక పౌర్ణమి ఈవెంట్ కి కూడా మాకు డబ్బులు రాకపోతే నన్ను ఏం చేయమంటారు? వాళ్ళు బావా బావా అనుకున్నారు, ఏదో బావా బావమరుదులు కదా, ఇవే తగ్గించుకోవాలి. సర్లే ఓకే. ఎలాగో కార్తీక పౌర్ణమికి ఒక మంచి ఈవెంట్ చేసి పెట్టాము. ఆడవాళ్ళందరి కోరికలు అవన్నీ మంచిగా చూపించాము. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారు. ఒక్కసారికి సర్దుకోండి. పండగ ఎపిసోడ్ లో కూడా మేము మోసపోయామంటే దానికి ఏకైక కారణం, ఎలాగైనా మనం వాళ్ళని ఎంటర్టైన్ చేసాం కదా, మన ప్రైమ్ మోటివ్ అదే. అండ్ ఆ ప్రైమ్ మోటివ్ ని హ్యాపీగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా ఈటీ ప్రేక్షకులందరికీ, అలాగే ప్రపంచంలో కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.